పారిజాతం అయితే వంటగదిలో నుంచి వస్తూ ఉంటుంది. "ఏంటి నగల గురించి తేలిందా?" అని చెప్పేసి శివనారాయణ అనేసరికి పారిజాతం వైపు జ్యోత్స్న, దీప వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం పారిజాతం అయితే అది, అది అని చెప్పేసి నానుస్తూ ఉంటుంది. "ఏంటి నాన్చుతున్నావు? నగల గురించి తేలిందా లేదా?" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు శివనారాయణ. "అది కాదండి, మొన్న తలకి ఈ మధ్య" అని చెప్పేసి నొడుగుతూ ఉంటుంది. "ఏంటి నొడుగుతున్నావు నువ్వు? నేను ఈరోజు గురించి ఈ నగల గురించి అడిగితే నిన్న మొన్న ఏదో కహానీలు చెప్తున్నావేంటి? ఈ రోజు గురించి చెప్పు. నగలు తేలాయా లేదా? దీప దొంగతనం చేసిందా లేదా? ఆ విషయం చెప్పు" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఆ మాటలకి కార్తీక్ అయితే చూస్తూ ఉంటాడు. "ఈ నిజం చెప్పకపోయినావా వీడియో రిలీజ్ చేసేస్తాననైతే" అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ, "ఏంటి అలా చూస్తున్నావు చెప్పు" అని అనేసరికి అది దీప దొంగతనం అని చెప్పేసి ఏదో అడుగుతూ ఉంటుంది. "అదే దీప దొంగతనం అన్నావు కదా, చేసిందా లేదా" అని అనేసరికి "చేయలేదండి" అని అనేస్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? చేసిందని నువ్వే అన్నావు, చేయలేదని మరి నువ్వే అంటున్నావు. ఏంటి మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నావా" అని అనేసరికి "అది కాదండి, ఈ మధ్య నగలు పాలిష్ చేయడానికని ఇచ్చాను. ఆ టైంలో ముత్యాల బుట్ట వంటగదిలో పెట్టేశాను. ఆ విషయం మర్చిపోయి బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోయాను" అని చెప్పేసి ఏదో కహాని చెప్తూ ఉంటుంది. "నువ్వేం మాట్లాడుతున్నావు పారిజాతం? ముందు వెనక తెలియకుండా అలా దీపం మీద నింద వేసేస్తావా? కనిపించిపోయేసరికి దీపం మీద నింద వేసేస్తావా?" అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు శివనారాయణ పారిజాతం మీదకి. ఇక పారిజాతం అలా మాట మార్చేసరికి జ్యోత్స్న అయితే, "ఖచ్చితంగా బావ నన్ను బర్త్‌డే పార్టీలో బ్లాక్‌మెయిల్ చేసినట్లుగా మా గ్రానీని కూడా అలాగే ఇరికించుంటాడు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పారిజాతాన్ని అయితే శివనారాయణ తిడుతూ ఉంటాడు. "నువ్వు అసలు మనిషివేనా? అలా ఎలా ఒకరి మీద నింద వేస్తావు? నింద వేసే ముందు వెనక ఆలోచించవా? తర్వాత వాళ్ళకి క్షమాపణ చెప్పుకునే స్థాయికి కూడా వస్తావా?" అని చెప్పేసి అయితే అంటూ సీరియస్ అవుతూ ఉంటాడు పారిజాతంపై శివనారాయణ. "అది కాదండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏటి కాదు" అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు పారిజాతంపై. ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు గాని చేసావంటే అస్సలు ఊరుకునేదే లేదు. మతిమరుపు, తొక్క, తోటకూర అనుకొని ఇంకా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. పారిజాతం అయితే బిక్క చచ్చిపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ తిట్టిన తిట్లకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ శివనారాయణ వైపు.